బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని స్పష్టం చేసింది. పరకామణిలో జరిగిన ఘటన సాధారణ దొంగతనం కంటే తీవ్రమైనటువంటి నేరమని పేర్కొన్న న్యాయస్థానం ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అవుట్ సోర్సింగ్ నియామకాలు సమంజసం కావని హైకోర్టు అభిప్రాయపడింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తగిన బాధ్యతాభావం ఉండదని, అదే కారణంగా పరకామణిలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీలో ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా ఏఐని వినియోగంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని స్పష్టం చేసింది. పరకామణిలో జరిగిన ఘటన సాధారణ దొంగతనం కంటే తీవ్రమైనటువంటి నేరమని పేర్కొన్న న్యాయస్థానం ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. టీటీడీలో అవుట్ సోర్సింగ్ నియామకాలు సమంజసం కావని హైకోర్టు అభిప్రాయపడింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తగిన బాధ్యతాభావం ఉండదని, అదే కారణంగా పరకామణిలో ఈ ఘటన చోటు చేసుకుందని వ్యాఖ్యానించింది ఏపీ హైకోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, పరకామణి కేసు వ్యవహారానికి సంబంధించి ఏపీ హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి సంబంధించి అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సిరాజ్. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసు కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి ఒక పరిస్థితి కాసేపటి క్రితం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగంలోకి తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పింది కోర్టు. పరకామణిలో జరిగిన ఘటన సాధారణ దొంగతనం కంటే తీవ్రమైన నేరంగా న్యాయస్థానం పేర్కొన్నటువంటి ఒక పరిస్థితి. ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని గౌరవ న్యాయస్థానం సూచించింది. టీటీడీలో అవుట్ సోర్సింగ్ నియామకాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి అంటే వారికి వచ్చే జీతభత్యాలు తక్కువగా ఉన్న కారణంగా ఉద్యోగులపై బాధ్యత భావం ఉండదు కాబట్టి, అంటే రెస్పాన్సిబుల్ గా పనిచేయడానికి అవకాశం ఉండదు కాబట్టి అవుట్ సోర్సింగ్ విధానానికి స్వస్తి పలికి ఆ ప్రాంతంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ తీసుకోవాలని కూడా సూచించినటువంటి ఒక పరిస్థితి. శాశ్వత సిబ్బంది స్థానంలో అవుట్ సోర్సింగ్ పై ఆధారపడడం వల్లే ఇలాంటి భద్రతా లోపాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని కోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి ఒక పరిస్థితి. విరాళాల లెక్కింపులో పారదర్శకత పెంచేందుకు ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. అంతేకాకుండా విరాళాల కౌంటింగ్ ప్రక్రియలో భక్తులను కూడా ఎందుకు భాగస్వాములు చేయకూడదని, అంటే ఇక్కడ ఎవరైతే పరకామణిలో డబ్బులు లెక్కిస్తుంటారో వాటితో పాటు భక్తులను కూడా మానిటర్ చేసే విధంగా కూడా ఎందుకు చర్యలు తీసుకోకూడదని సూచించింది. ఆగమ శాస్త్ర ప్రకారం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోమని సూచించింది హైకోర్టు. ఏదైనా తప్పిదం జరిగితే వెంటనే అప్రమత్తమయ్యేలా విజిలెన్స్ అధికారులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు అలర్ట్ టెక్నాలజీ అమలు చేసే విధంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. కోర్టు ప్రక్రియలో హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ కు సాధ్యమైనంత వరకు తగ్గించి పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచిస్తూ చివరిగా ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. అంటే ఓవరాల్ గా తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరకామణికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అప్పీల్ చేశారో ఇది సాధారణ దొంగతనం అనేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వ్యాఖ్యల్ని కూడా తీవ్రంగా తప్పుపట్టినటువంటి ఒక పరిస్థితి. ఇది చిన్న దొంగతనం కాదు, ఇది పెద్ద దొంగతనమే. భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఏ పని చేయకూడదు అనేది కూడా స్పష్టం చేసినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. సిరాజ్. రైట్ మురళి, థ్యాంక్ యూ.
గుంటూరు జిల్లా తెనాలిలో తహసీల్దార్ కార్యాలయాన్ని పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఫోటో గ్యాలరీ, వెయిటింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్, ఫౌంటైన్లను ఆయన పరిశీలించారు. సంస్కరణలు సమయస్ఫూర్తితోనే సాధ్యమని నాదెళ్ల అన్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ఆధునీకరించి ప్రజాభవనంగా మార్చారని కొనియాడారు. డాక్టర్ రామరాజు గోపాలకృష్ణ గారి సేవకి ఇది గుర్తింపు. కొంచెం వైన్ భాస్కర్ వెళ్ళిపోతే శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామినే నమః. అక్షతేన ఆసనం పరికల్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి. ఓం ఇమే రూపాసురభినో నిత్యనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం గౌరవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ కామితార్థ ప్రదాయనే శ్రీమతే. నేను మనందరి తరఫున మరొకసారి తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయబోతున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మనకి మున్సిపల్ కార్యాలయం కూడా త్వరలోనే, మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన కూడా దాని నమూనా ఆవిష్కరించి ఖచ్చితంగా వాళ్ళు పనిచేస్తున్న ఆ కెరియర్లో వాళ్ళకి ఒక బలమైన గుర్తుగా ఉండిపోవాలి. నేను మన డిఎల్డిఓ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కూడా నేను చెప్పాను, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలు ఓపెన్ చేసినప్పుడు, ఒక అధికారి ఆ ప్రాంతాన్ని నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు వచ్చి బాధపడాలి. మంచి ఆఫీసర్ వెళ్ళిపోతున్నాడు, ఇటువంటి ఆఫీసర్ మాకు ఉండాలి, అవసరమైతే మేము పోయి మినిస్టర్ గారితో మాట్లాడతాం, కలెక్టర్తో మాట్లాడతాం అని గతంలో ఆ విధంగా చెప్పుకునే వాళ్ళు పెద్దలందరూ కూడా. ఆ విధంగా మనం పనిచేయాలి, అదే మనకి స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని మీరు కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ I wish you all the best on behalf of the people of Tenali. Thank you very much. God bless you. Thank you. నేను మనందరి తరఫున మరొకసారి మరి ఎంత అదృష్టం చేసుకుని ఇంత మంచి అబ్బాయి పెళ్లి చేసుకున్నందుకు చల్లని సాయంకాలంలో మధు స్మృతులు కూడా గుర్తు తెచ్చుకున్నారు. ఆయన మంచి మాట చాతుర్యమే కాకుండా లౌక్యమే కాకుండా మరి మనసెరిగి మనోహర్ గారి మనసెరిగి మరి తెనాల్లో వారు ఒక మంచి పేరు తెచ్చుకోవడం, ఇంత చక్కగా వీళ్ళంతా తీర్చిదిద్దడం, అన్నిటి కూడా ఏది చూస్తున్నా కూడా 3 సింహాలు అక్కడ చూస్తున్నా కూడా ఏది చూస్తున్నా కూడా మనకి చాలా గర్వకారణం. తప్పనిసరిగా మన ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఎండలో ఉండకుండా చెట్లు పెంచడం, తర్వాత వాళ్ళకి ఒక హాల్ ఏర్పాటు చేయడం, తర్వాత అంతేకాకుండా ఏదైనా ఇబ్బంది లేకుండా కూడా శుభ్రంగా పరిశుభ్రాలంతా కూడా శుభ్రంగా ఉండేది చూస్తే దీని కిందంతా వేసిందండి, వాళ్ళు కూడా వేశారు. మరి నా బంధువుల్ని వాళ్ళని వీళ్ళని అడుగుతాను, మీరేమన్నా చేయగలిగితే అంటే నేను కూడా మా బంధువులను అడుగుతానండి. మా బంధువులు అంటే ఎవరో కాదు సార్, నా విఆర్ఓలు, నా విలేజ్ సర్వేయర్లే, నా ఇంట్లో వాళ్ళని కూడా అడుగుతాను అని అంటే మా ఆవిడ ఒకరోజు, సార్ సడన్ గా నీకేం పని పాట లేదు, ఎక్కడికి పోయినా బేల్దారి పని, తహసీల్దార్ ఉద్యోగం చేయమని నేను పంపిస్తే బేల్దారి పనులు అంటావు. నేను సార్ ఇది 5వ ఆఫీస్ సార్, ఇది బాగు చేయిస్తాం. నేను ఎక్కడికి పోయినా తహసీల్దార్ ఆఫీస్, రెవెన్యూ వ్యవస్థ బాగుండాలని కోరుకునే వ్యక్తిని సార్. మా ఆవిడ అందుకని నన్ను బేల్దారి మేసేలాగా నువ్వు ఇదే పనిలో ఉంటావా అని సార్ రిక్వెస్ట్ చేశాను సార్. ఎట్ల కొట్ల నీ జీతంలో నుంచి కూడా మా ఆవిడ టీచర్ సార్, గవర్నమెంట్ టీచర్, రిక్వెస్ట్ చేసి అప్పుడప్పుడు 1 లక్ష అడుగుతుంటాను. సరే సార్ అవగానే సార్ మెల్లగా మా విఆర్ఓలను పిలిచి ఒక రోజు మీటింగ్ పెట్టి రిక్వెస్ట్ చేశాను, మనం మన కార్యాలయాన్ని బాగు చేసుకునే క్రమంలో మీరందరూ మీ జీతంలో నుంచి 2000 రూపాయలన్నా ఇవ్వండి, ఇస్తే బాగు చేసుకుందాం, ఎంతన్నా పోపు కానివ్వండి, మిగతాది బయట అడుగుదామని అన్నాను సార్. నా బంధువుల్ని వాళ్ళని
బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్పేయి చేసినటువంటి సేవలను కొనియాడారు. వాజ్పేయి దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకున్నారు. అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ చింతయ్య గారు, జిల్లా కిసాన్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆహ్వానిస్తూ. నెల్లూరులో వైసీపీ ర్యాలీ విజయవంతమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపైన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రజల యొక్క ప్రయోజనాల కన్నా స్వలాభమే ముఖ్యం అనేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సంతకాలు పెట్టవద్దని చాలా మందిని బెదిరించారని చెప్పుకొచ్చారు. మెడికల్ కళాశాలలకు సంబంధించి మీరు జోక్యం చేసుకుని, రాజ్యాంగ అధిపతిగా మీరు జోక్యం చేసుకుని దీన్ని నివారించండి అని చెప్పి ఈరోజు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే స్థూలంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడి మెడికల్ కళాశాలలకు సంబంధించి ప్రైవేటీ పరం కాకూడదు, విద్యా వైద్యం రాష్ట్ర ప్రజానీకానికి దూరం చేయకూడదు అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతుంటే, స్వార్థ ప్రయోజనాల కోసం, తన సొంత లాభాపేక్షణ కోసం ఈరోజు వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ఏదో ఒక విధంగా తన పబ్బం గడుపుకొని తన వరకు తాను బాగుపడాలి, మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు, నాకు ప్రజల ప్రయోజనాల కన్నా స్వార్థ ప్రయోజనాలు ముఖ్యం అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు. కాబట్టి నిన్న ఏ రోజైతే కోటి సంతకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జనాలలో నిరసన పెళ్ళుబుకిందో, నిరసన జ్వాలలు మిన్నుమింటాయో చూసిన వెంటనే చంద్రబాబు కూడా కదలికొచ్చి ఈరోజు దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కానీ ప్రైవేటు వ్యక్తులు మెయింటైన్ చేస్తారని చెప్పని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. దీని వెనక ఉన్నటువంటి దురుద్దేశం ఏదో ఒక విధంగా వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉంది. మెడికల్ కళాశాల జిల్లా స్థాయిలో కన్నా జరిగే ప్రోగ్రాంలకు కనుకైతే 5 నుంచి 10,000 మంది ఒక్క నెల్లూరు జిల్లాలో మనం అందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా చూస్తున్నాం. ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా ఉంటూ అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేయడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వారికి సంబంధించినటువంటి ప్రజలు మాకు ఇస్తున్నటువంటి మద్దతు కానీ చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికి కూడా ఒక బాధ్యత అనేది మా మీద పెరుగుతూ ఉంది. ఇంకా 3.5 సంవత్సరం ఉన్నా కూడా, వాళ్ళకి అధికారం ఉన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున మన కార్యక్రమాలకు వస్తూ ఉంటే, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, నిలిచిపోయినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మరలా ముందుకు తీసుకొని రావడం కానీ, ప్రజలకు మరింత దగ్గరగా ఉండడంలో కానీ తప్పకుండా వారితో పాటు నడవడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారుగా ఒక నెల్లూరు జిల్లాలోనే 7 లక్షల మందిని మనము ఈ కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం కూడా జరిగింది. ఇక్కడ కేవలం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెట్టినటువంటి సంతకాలు కాదు, ఇంచుమించుగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక మనిషి వచ్చి సంతకం పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. జిల్లా స్థాయిలో కన్నా జరిగే ప్రోగ్రాంలకు కనుకైతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే టీటీడీ కళ్యాణ మండపం నుంచి ఐశ్వర్య విల్లాస్ వరకు ఉన్నటువంటి ఎర్ర కాలువ ఆక్రమణకు గురైందని పెద్దారెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేయాలంటూ పెద్దారెడ్డి తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు వినతి పత్రం సమర్పించారు. ఆక్రమణను తొలగిస్తాము లేదా లేదు నేను చెప్పిండేది అబద్ధమనైనా ఒప్పుకోవాలి. మేము ఆల్రెడీ మా గౌరవ కౌన్సిల్ సభ్యులు మల్లికార్జున గారు ఇది కలవడం, ఆ ప్రజా సమస్యల పరిష్కార విధానం కలెక్టర్ కదా, ఏది వచ్చేది ఏమి నిరూపణ చేసేది లే. ఇంతగా రోడ్డు మీద కూడా ఒకసారి కూడా రాలేక ఊరికి ఎవరో చెప్పినారనడం, మా మీద అపనిందలేయడం. అదే దమ్ము ఉంటే దమ్ము కాదు సార్, ఆపదే కన్నా మీ తండ్రి గారైన రామిరెడ్డి గారి విగ్రహం దగ్గరకు వెళ్ళి మేము ధర్నా చేస్తాము, శాంతియుత ధర్నా చేస్తాము ఆల్రెడీ మేము చెప్పినాము.
ఉప్పు లేదు పలుపు లేదు సార్. ఊరికే పోవడము డిస్ట్రిక్ట్ ఏం చేస్తాం రండి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యుత్ ప్రమాదాలపైన అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సబ్ స్టేషన్ నుంచి టీ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. విద్యుత్ శాఖ డిఈ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్ వినియోగంలో పాటించాల్సినటువంటి భద్రతా నియమాలపైన ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యుత్ వాహనాలను వినియోగిద్దాం, కాలుష్యాన్ని నివారిద్దాం. ఈరోజు మనము ఈ ర్యాలీని ఏర్పాటు చేసే సందర్భం ఏమంటే, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జాతీయ ఇంధన సంస్థ వారి ఆదేశాల ప్రకారం డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 దాకా మనము ఇంధన పొదుపు వారోత్సవాల్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా విద్యుత్తు మనము పొదుపు గురించి మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక యూనిట్ విద్యుత్తును ఉత్పత్తి 2 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తే మనం ఉత్పత్తి చేసిన చోటు నుంచి మన దగ్గరికి వినియోగదారునికి చేరే లోపల మధ్యలో టెక్నికల్ లాసెస్ ఉంటుంది, మనకు లాసెస్ అనేది జరుగుతుంది. సో అలా 2 యూనిట్లు తయారు చేస్తే వినియోగదారునికి వచ్చేటప్పటికి 1 యూనిట్ వస్తుంది. మనం ఇక్కడ 1 యూనిట్ మనం కాపాడుకోగలిగితే 2 యూనిట్ల విద్యుత్తును మనము ఉత్పత్తి చేసిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా డబ్బులు కూడా వృధా చేయకుండా మిగిలిచిన వారం అవుతాము. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుడేకల్లు కొండల్లో ఉంచినటువంటి గంజాయి నిల్వలను పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో 4గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. కనకవీడుపేట గ్రామానికి చెందినటువంటి బోయ గంగప్ప తన పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మొత్తం 5 కేజీల 490 గ్రాముల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగు, విక్రయానికి పాల్పడిన 5గురిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కోటి సంతకాల సేకరణ విజయవంతమైందని మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజలు మద్దతు తెలిపారని చెప్పుకొచ్చారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 4,37,000 సంతకాలు సేకరించినట్లు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. ఎటువంటి వాహనాలు ఏర్పాటు చేయలేదు. ఒక ఫోన్ కాల్ తోటనే దాదాపు 4,000 నుంచి 5,000 మంది మధ్యలో ఈ కార్యక్రమాన్ని పోలీసులు ఎన్నో ఆంక్షలు పెట్టినా ఎవరు భయపడకుండా ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషకరమైన విషయం. అలానే ఎన్నికలు ముగిసిన తర్వాత 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన కార్యక్రమాల్లో పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అతిపెద్ద కార్యక్రమం నిన్న జరగటం అనేది కూడా క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని, ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిన మాట వాస్తవం. ఖచ్చితంగా మరింత మనోధైర్యంతో, మరింత రెట్టింపు ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేస్తాం. ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తాం. ఏదైతే ఈరోజు అధికార పార్టీ నిస్సిగ్గుగా, అహంకారంతో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని ఒక నిర్మాత్మకమైన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తామని చెప్పి
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు మాట్లాడుతూ చెప్పదలుచుకున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలోని 5 సభ్యులను అరెస్టు చేశారు. గాంధీపేటలోని ఓ నివాసంలో చోరీ జరిగింది. ఇంటి యజమాని ఫిర్యాదుతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 21 సెవర్ల బంగారు ఆభరణాలు, ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ NIRDలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీ కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 45 మంది NTR జిల్లా SHG మహిళలు హాజరయ్యారు. 30 మంది వర్మీ కంపోస్టింగ్, నేచురల్ ఫార్మింగ్ పైన శిక్షణ కల్పించారు. అదేవిధంగా మిగతా 15 మంది మహిళలకు తేనె తయారీ, తేనెటీగల పెంపకం పైన ట్రైనింగ్ ఇచ్చారు. హైదరాబాద్ NIRDలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీ కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 45 మంది NTR జిల్లా SHG మహిళలు హాజరయ్యారు. 30 మందికి వర్మీ కంపోస్టింగ్, నేచురల్ ఫార్మింగ్ పైన శిక్షణ కల్పించారు. మిగతా 15 మంది మహిళలకు తేనె తయారీ, తేనెటీగల పెంపకం పైన ట్రైనింగ్ ఇచ్చారు. కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి అనిత పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు రాష్ట్రపు సంక్షేమం సత్యం